నాకు ఏ షూ కరెక్ట్, బడ్జెట్ కంటే ముందు నాకు తగ్గట్టు షూ ఇది అనేది మనం తెలుసుకోవాలి. రైట్ ఫుట్ వేర్ ఫర్ మీ. కరెక్ట్. ఓకేనా సార్. ఫుట్ వేర్ కేటగిరీస్ ఉంటాయి. ఈజ్ ఇట్ ప్రొనెటెడ్ ఫుట్ ఆర్ సూపర్నెటెడ్ ఫుట్ కోసం. ఓకేనా. ఈజ్ ఇట్ రిజిడ్ ఫుట్ వేర్ ఆర్ ఫ్లెక్సిబుల్ ఫుట్ వేర్ అంటాం. ఒక నార్మల్ ఫుట్ వేర్, ఒక హెల్తీ ఫంక్షనల్ ఫుట్ వేర్ ఎలా ఉండాలంటే ముందు బాగా కొద్దిగా పైక్లేస్ ఉండాలి, కొద్దిగా ఇన్ జనరల్ పైక్లేస్ ఉండాలి. కరెక్ట్. ఫస్ట్ థింగ్. కరెక్ట్. అండ్ ఇఫ్ యూ వాంట్ గుడ్ సపోర్ట్, హీల్ దగ్గర సపోర్ట్ ఉండాలి. వెన్ యూ ప్రెస్ ద హీల్, ఇది బెండ్ అవ్వకూడదు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇది బేసిక్ అన్నమాట. ఓకేనా. దిస్ ఈజ్ నార్మల్ ఫుట్ వేర్. ఇఫ్ యు ఆర్ ఏ ఫ్లాట్ ఫుట్ అంటే ప్రొనెక్షన్ అయిపోయింది, కొలాప్స్ అయిపోతుంది అంటే కాలి కింద ఉన్న ఆర్చ్ పడిపోతుంది, అది పడిపోతూ ఉంటే వాళ్ళకి రిజిడ్ ఫుట్ వేర్ కావాలి. అంటే గో టు ఎనీ షాప్, షూ ఫుట్ వేర్ తీసుకొని ఫస్ట్ రూల్స్ ఏంటిది, ఫస్ట్ 1/3 or 1/4 ఎలివేటెడ్ ఉండాలి. ఇంకా డీప్ గా 20 degrees పైన ఉండాలి. రైట్. ఓకేనా. సెకండ్ది మన హీల్ కప్ అంటారు కదా, ఇలా వచ్చినప్పుడు కొలాప్స్ అవ్వకూడదు, సపోర్టింగ్ ఉండాలి, గట్టిగా ఉండాలి. ఇది ఫర్ ఎవ్రీ వన్. రైట్. దిస్ ఈస్ ద మినిమం ఫర్ ఎవ్రీ వన్ అన్నమాట, పర్ఫెక్ట్ షూ కోసం. రైట్. ఓకేనా. లేస్ ఆర్ నాన్ లేస్ అనేది యువర్ చాయిస్. రైట్. ఫర్ ఇప్పుడు ఆర్చ్ ఉందంటే ఇది ఆర్చ్ కొలాప్స్ అయిపోతుంది అనుకుందాం. ఆర్చ్ కొలాప్స్ ఇప్పుడు ఏంటిదంటే సపోర్ట్ కావాలి మనకు ఎక్స్ట్రా. దానికి వీ హ్యావ్ గో ఫర్ ద రిజిడ్ ఫుట్ వేర్, రిజిడ్ షూ ఆర్ రిజిడ్ శాండిల్. ఎలా ఉండాలంటే ఇలా చివర్లో పట్టుకొని మనము ఇలా బెండ్ చేస్తున్నప్పుడు ఈ ముందు 1/3 అన్నది షుడ్ నాట్ గో మోర్ దెన్ 45 degrees. కష్టంగా రెండు వైపుల నుంచి మనం ప్రెస్ చేయాలి, ఇలా చేయాలి. ఈ ముందు 1/3 అన్నది షుడ్ నాట్ గో మోర్ దెన్ 45 degrees. ఓకేనా. అంతే. రైట్. దట్ ఈస్ ఫస్ట్ కేటగిరీ. సెకండ్ది ఇలా ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ చేస్తున్నప్పుడు కూడా బెండ్ అవ్వద్దు ఇది. ఓకేనా. కొన్ని వెళ్ళిపోతాయి ఇలా. ఓకేనా. దట్ ఈస్ నో ఫర్ ద ఫ్లాట్ ఫుటర్స్. ఇలా తిప్పినప్పుడు కూడా బెండ్ అవ్వకూడదు, హార్డ్ గా ఫోర్స్ చేయాలి. ఓకేనా. దట్ ఈస్ సెకండ్. థర్డ్ది దే నీడ్ ఎ గుడ్ ఆర్చ్ సపోర్ట్. షూలో పెట్టే ఆర్చ్ ఉంటుంది కదా, దే నీడ్ ఎ గుడ్ ఆర్చ్ సపోర్ట్ అన్నమాట. ఓకేనా. దీని వల్ల ఏమవుతుందంటే లోపలగా ఆ కొలాప్స్ అవుతున్న ఆర్చ్ అనేది కాపాడుకుంటుంది. నడిచినప్పుడు అబ్నార్మల్ ఫోర్సెస్ పడకుండా షూ తీసుకుంటుంది. ఇఫ్ మ్యాక్సిమం కేసెస్లో ఫుట్ వేర్ పాడవుతుంది కానీ ఫుట్ పాడవదు కదా. ఇది పోతే ఇంకో షూ అనుకుంటా నేను, కాకపోతే కాలు రాదు కదా. ఇప్పుడు చెప్పండి, ఆ ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు కాస్ట్లీయా, ఫుట్ వేర్ కాస్ట్లీయా? కరెక్ట్. అక్కడ దాకా వెళ్ళకుండా దీంతో అవగాహన అండి. సో వెన్ యూ హ్యావ్ అవగాహన ఉన్నప్పుడే మనకి చెప్పాను కదా, డయాబెటీస్ అని నేను ప్రూవ్ అయినప్పుడే దే గివ్ ఫుట్ వేర్ టు యూ ఆర్ దే రికమెండ్ టు వేర్ టు బై. ఇక్కడ కాలు కొట్టించేంత వరకు కూడా దే డోంట్ నో వాట్ ఇస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుట్. సో ఇది ఫ్లాట్ ఫుట్ వాళ్ళకి ఇది. అండ్ మీరు అన్నది ఫ్లాట్ ఫుట్ ఉన్నందుకు రిజిడ్ గా ఉండాలి అంటే రీజన్ ఏంటి? అది ఫ్లాట్ గా ఉంది కాబట్టి దానికి గ్రిప్ కోసం అది రిజిడ్ గా ఉండాలా? ఎస్. అంటే మనకి న్యాచురల్ గా రావాల్సిన స్ట్రెంత్ లేదు ఆ మజిల్స్ లిగమెంట్స్ గానీ. ఐఎమ్ డిపెండింగ్ సమ్ అమౌంట్ ఆన్ ద ఫుట్ వేర్ ఆల్సో. ఐఎమ్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ఎ ఫుట్ వేర్ టు హెల్ప్ మై ఫుట్. ఇలా ఉన్నప్పుడు ఏముంటుంది, ఫుట్ ఈస్ సేఫ్, ఫుట్ ఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ ఆఫ్ ద ఇంజరీస్, సో I can participate better in the sports activities or in general activity. Yes. ఇది ఫ్లాట్ ఫుట్ వాళ్ళకి. సూపర్నెట్ వాళ్ళకి ఏంటిదంటే అగైన్ ఇది హార్డ్గా ఉండాలి, ఇది పైన ఉండాలి, ఇది హార్డ్గా ఉండాలి, అండ్ ట్విస్ట్ అవ్వాలి. ఓకేనా. అట్లీస్ట్ 90 degrees ట్విస్ట్ అవ్వాలి వాళ్ళకి. ఇది ఇట్లా బెండ్ చేసినప్పుడు ఏంటంటే 90 degrees ఇలా రావాలి, వాళ్ళకి అవి సెట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆర్చ్ పెద్దగా ఉంటది కాబట్టి ఈ షూ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. దే నీడ్ మొబిలిటీ. కరెక్ట్. ఆర్చ్ వాళ్ళకి మొబిలిటీ కావాలి. కరెక్ట్. పెస్కాబస్ వాళ్ళకి, హై ఆర్చ్ వాళ్ళకి, ఫ్లాట్ ఫుట్ వాళ్ళకి స్టెబిలిటీ కావాలి. రైట్. ఒక ఫుట్ సర్జన్ ఆర్ పోడియాట్రిక్ సర్జన్ కష్టపడి వాళ్ళు అల్సర్ హీల్ చేసేస్తారు. మొత్తం అయిపోయింది. వన్స్ వూండ్ ఈస్ హీల్డ్, పేషెంట్ విల్ గో టు ద సేమ్ హౌస్, he will do the same work. అలాంటప్పుడు సేమ్ ప్రెషర్ పడుతుంది కదా. సో టు ప్రివెంట్ ద రీఅకరెన్స్ ఆఫ్ ద అల్సర్, ఉన్న అల్సర్ తగ్గిపోయింది కానీ మళ్ళీ అక్కడ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. రైట్. దానికి మనము ప్రొటెక్టివ్ ఫుట్వేర్ తీసుకోవాలి. ఓకేనా. దానిని మనము కస్టమైజ్డ్ ఫుట్వేర్ అంటాం. ఇట్ ఈస్ ఎ బిగ్ సైన్స్. దిస్ ఇస్ నాట్ ఎ సింపుల్ శాండిల్. ఓకేనా. ఇందులో చూస్తే ఎనీ డయాబెటిక్ పేషెంట్ ఫస్ట్ థింగ్ చప్పల్స్ వేసుకోవద్దు. చప్పల్ మోడల్స్ వేసుకోకూడదు. స్లిప్పర్స్ ఇట్లాంటివి వేసుకోకూడదు. శాండిల్స్ అన్ని వేసుకోవాలి, షూస్ అన్ని వేసుకోవాలి. స్లిప్ ఆన్స్లు, స్లైడ్ ఆన్స్లు,
చెప్పల్స్ ఈ మోడల్స్ వాళ్ళకి పనిచేయవు. దే ఆర్ స్ట్రిక్ట్లీ నో. సో డయాబెటిక్ ఉండి ఫుట్ కి ఏదైనా ప్రాబ్లం ఉన్నోళ్ళు శాండిల్స్ గానీ షూస్ గానీ ప్రిఫర్ చేయాలి. ఎందుకు అంటే యూ హ్యావ్ మల్టీ డైమెన్షనల్ సపోర్ట్. శాండిల్ ఉంది అనుకోండి, ఫ్రంట్, మిడ్ ఫుట్, హైండ్ ఫుట్ ని సపోర్ట్ ఉంది. షూ అయితే కంప్లీట్లీ హగింగ్ యువర్ ఫుట్. స్లిప్పర్ ఏమైపోతుందంటే మనం పట్టుకునే కూర్చుంటాం స్లిప్పర్ ని, ఆ ఎఫర్ట్ కూడా ఉంటుంది అక్కడ, దాన్ని పట్టుకునే ఎఫర్ట్. ఎగ్జాక్ట్లీ. ఫుట్వేర్ మనని కాపాడాలా, మనం ఫుట్వేర్ ని కాపాడుకోవాలా? కరెక్ట్ కదా. మనం పట్టుకొని కూర్చుంటే ఏమవుతుంది, ఆ ఫ్రిక్షన్ కి దే గెట్ అల్సర్స్. ఇంకొకటి ఆ హోల్డ్ చేయడం వల్ల దే ఎండ్ అప్ ఇన్ క్లాటో అన్నమాట. ఇలా అయిపోతుంది. ఇలా పడేసరికి ఏమవుతుంది, ఇక్కడ ప్రెషర్ పడి అల్సర్స్ వస్తాయి వాళ్ళకి. ఓకేనా, ఒక రీజన్ ఉంటుంది. అండ్ జాయింట్స్ కూడా రెస్ట్లెస్ అవ్వచ్చు కదా. ఆబ్వియస్లీ ఆ పట్టుకోవడం వల్ల ఏమవుతుంది, టైట్ అయిపోతుంది, కండ టైట్ అయిపోతుంది, జాయింట్ టైట్ అయిపోవడం వల్ల క్లాట్ వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఏమంటారు, సార్ నాకు వేసుకోవడం ఇబ్బంది కదా అంటారు. ఓకేనా, కానీ ఫిజిక్స్ ఈజ్ ఫిజిక్స్ అండి. ఓకేనా, ఆ ఇబ్బంది ఉందని చెప్పేసి మీరు స్లిప్పర్లు వేసుకుంటే ఓల్డ్ ఏజ్ పీపుల్, న్యూరోపతి ఉంది, సెన్సేషన్ లేదు, కాదల పట్టు లేదు, దాంతోపాటు ఐసైట్ ఉంటుంది, బ్యాలెన్స్ ఇష్యూ ఉంటుంది. సడన్గా ఒక వన్ బ్యాడ్ మూమెంట్ వల్ల చెప్పులు స్లిప్ అయిపోతే రిస్క్ ఆఫ్ ఫాల్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఆ ఏజ్లో పడితే ఫ్రాక్చర్ లేనా కూడా హీలింగ్ కాదు. సో ది ఎండ్ అప్ ఇన్ డిఫరెంట్ మోడాలిటీ అన్నమాట. సో ఒక 2 సెకండ్ కంఫర్ట్ కోసం మనం చెప్పల్స్ని వాటిని వేసుకుంటే ఏమవుతుందంటే వీఆర్ ఇన్వైటింగ్ బిగ్గర్ ప్రాబ్లమ్స్. సో స్లిప్పర్ మోడల్ వేసుకోకూడదు. మీరు ఫస్ట్ దాన్ని బ్యాన్ చేసేయాలి. ఎనీ కంపెనీ, ఎనీథింగ్, ఇట్ మే బి క్రాక్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవాయిడ్ చెప్పల్ మోడల్ ఆర్ స్లిప్పర్ మోడల్స్. ఆల్వేస్ ప్రిఫర్ శాండిల్ ఆర్ షూస్. ఓకేనా, శాండిల్లో కూడా మీకు హీల్ సపోర్ట్ ఉండాలి. ఎందుకు, మనం ఎలా నడిచినా కూడా ఫుట్వేర్ మనతో పాటు వస్తుంది, చెప్పులు స్లిప్స్ కావు. ఓకేనా, మేము ఎంత డిప్ వెళ్తామంటే అట్ అడ్వాన్స్ వూండ్ హీలింగ్ క్లినిక్ వీ హ్యావ్ సపరేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్ అండి. ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ఫుట్ పోస్చర్ ఏంటిది, ఫుట్ బయోమెకానిక్స్ ఏంటిది, ప్రెషర్ పాయింట్ ఏంటిది, వాళ్ళు నడిచే విధానం ఏంటి మొత్తం స్కాన్ చేసుకొని దానికి తగ్గట్టుగా వి మేక్ కస్టమైజ్డ్ ఫుట్వేర్. ఓకేనా, ఈ మెటీరియల్ ఉంది కదా, దీని స్ట్రెంగ్త్ ఆల్సో మ్యాటర్స్. దిస్ అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ చెప్తున్నా. దిస్ హ్యాస్ టు బి ఒక వాల్యూ ఉంటుంది అనమాట, హార్డ్నెస్ అనే వాల్యూ ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లకి మాత్రము ఏ షోర్ 30 to ఏ షోర్ 50 అని ఒక రేంజ్ ఉంటుంది అన్నమాట. షోర్ అనే ఒక వాల్యూలో ఏ గ్రేడ్ లో 30 to 50 మధ్యలోనే ఉండాలి. ఆ థిక్నెస్ ఆఫ్ అంత మెటీరియల్. ఎస్, ఎందుకు, అలాగే బ్లడ్ సప్లై లేదు, సెన్సేషన్ లేదు, స్కిన్ మెత్తగా అయిపోతుంది కదా, ఫ్రిక్షన్ వల్ల ఇంజరీస్ వస్తాయి. ప్రెషర్ పడినప్పుడు ఇది కంప్రెస్ అవ్వాలి. రివర్స్ కొడితే ఏమవుతుంది కదా, ఓపెన్ అవుతుంది. కష్టపడి హీల్ అయిన పుండ మళ్ళీ ఓపెన్ అవుతుంది. అండ్ వాళ్ళకి స్పర్శ తెలియదు కాబట్టి దెబ్బ తాకుతున్నా కూడా అది వాళ్ళకి తెలియదు, కానీ డ్యామేజ్ అవుతుంటుంది. Yes. So as per international guidelines, we follow the guidelines here. We customized every footwear. ఒక్కసారి మీరు తీసుకున్నారంటే నెక్స్ట్ 1.5 year వరకు ఇవే మీ సాతి. సార్ మాకు కల్చరల్ ఇష్యూస్ ఉన్నాయంటే టేక్ 2 footwears. గడప వరకు ఒకటి, గడప లోపల ఒకటి తీసేసుకోండి. అండ్ చాలా మంది అంటే అట్లీస్ట్ కొన్ని నెలలు అట్లా ఉంటారు, మార్చుకోవాలి.